హాయ్ టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తుంది ఈ అవుట్ఫిట్ వచ్చేసి నేనైతే మీషో శారీ నుంచి అయితే కన్వర్ట్ చేసుకున్నాను. ప్రీవియస్లీ కూడా ఒక లెహెంగా అయితే మీషో శారీ నుంచి కన్వర్ట్ చేసుకున్నాను, అయితే వీడియో అయితే చేశాను. మీరు ఎవరైనా వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ శారీ వీడియో కూడా నేనైతే రివ్యూ అయితే ఇచ్చాను, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఈ కలర్ శారీ అయితే మీషోలో అయితే అవైలబుల్గా లేదు, అందుకే ఈ కేటలాగ్లో ఉన్న సిమిలర్ ప్రొడక్ట్స్ అయితే నేను ఉన్న కోడ్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. ఇప్పుడు నేను లెహంగా ఎలా కన్వర్ట్ చేసుకున్నానో మీకు అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మీకు ఫస్ట్ లెహంగా అయితే చూపిస్తాను ఓపెన్ చేసి. నేను లెహంగా అయితే ఇలా అయితే స్టిచ్ చేయించుకున్నాను. ఓవరాల్ 4 మీటర్స్ అయితే పెట్టించుకున్నాను నేను. పైన వచ్చేసి చిన్నగా పట్టీ అయితే వేయించుకున్నాను. ఇదైతే ఓవరాల్ క్రష్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. మీరు చూడొచ్చు ఫ్లేర్ అయితే నేనైతే 4 మీటర్స్ ఫ్లేర్ అయితే పెట్టించుకున్నాను. నాకు ఫ్లేర్ ఎక్కువ కావాలని చెప్పేసి మీకు హార్డ్లీ 3.5 మీటర్స్ అయితే సరిపోతుంది లెహంగా ఫ్లేర్కి అయితే. నేను వచ్చేసి ఇది ప్రిల్స్ మోడల్ కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే స్టిచ్ చేయించుకున్నాను. క్రష్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఫ్రిల్స్ అయితే బాగోదు అనిపించింది, అందుకే నేనైతే ఇలా అయితే స్టిచ్ చేయించుకున్నాను. ఓవరాల్గా ఈ కలర్ అయితే చాలా బాగుంది. స్కై బ్లూ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది. శారీ కలర్ ఫిట్ అయితే చాలా బాగా టర్న్ అవుట్ అయింది. లుక్ అయితే చాలా ఎలిగెంట్గా అయితే ఉంది. మనకి స్కై బ్లూ పైన ఇలా ప్రింట్ అయితే వచ్చింది, పటోలా ప్రింట్ అయితే వచ్చింది. ప్రింట్ అయితే చాలా బాగా వచ్చింది. లెహంగా వేసుకున్న క్లిప్ సైడ్ని అయితే యాడ్ చేస్తాను చూడండి. బార్డర్ వచ్చేసి ఇలా అయితే వచ్చింది. మొత్తం ఓవరాల్ ఇదంతా కూడా ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చింది. డాలర్ సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. మీరు అనుకోవచ్చు రెడీమేడ్లోనే ఇలా లెహంగా దొరుకుతుంది కదా అని చెప్పేసి స్టిచ్ చేయించుకోవాలని చెప్పి. నాకైతే అది అంత ఫ్లేర్ అయితే రాదనిపించింది, అందుకే నేనైతే శారీని అయితే ఇలా కన్వర్ట్ చేసుకున్నాను. నేనైతే లోపల ఈ విధమైన క్యాన్వాస్ అలాగే క్యాన్ కూడా అటాచ్ చేయలేదు, నార్మల్గా ఫాల్ అయితే అటాచ్ చేసుకున్నాను కిందనైతే. నాకు లోపల లైనింగ్ వచ్చేసి లెహంగా సెల్ఫ్ కలర్ అయితే దొరకలేదు. ఎలాగ డార్క్ కలర్ కాబట్టి మనం ఏ కలర్ లైనింగ్ వేసినా కూడా కనిపించదు, కాబట్టి నేనైతే నావీ బ్లూ కలర్లో అయితే లైనింగ్ అయితే యాడ్ చేసుకున్నాను. లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్ అయితే తీసుకుని యాడ్ చేయించుకున్నాను. బ్యాక్ వచ్చేసి ఇలా అయితే వచ్చింది. నేనైతే ఇదైతే శారీని అయితే అసలు పైన అయితే ఏం కట్ చేయలేదు, ఎంత లెంత్ వచ్చిందో అంత లెంత్ అయితే నేను పెట్టుకున్నాను శారీని అయితే. ఈ పైన పట్టి వచ్చేసి పళ్ళు సైడ్ పార్ట్లో అయితే బార్డర్ అయితే కట్ చేసుకుని ఇలా అయితే పెట్టించుకున్నాను. చాలా చిన్నగా అయితే పెట్టించుకున్నాను. సైడ్ని వచ్చేసి ఇలా బ్లౌజ్లో వచ్చిన పార్ట్తో థ్రెడ్ కుట్టించుకుని బ్లౌజ్ పార్ట్ని మొత్తం ఇలా హ్యాంగింగ్స్లో అయితే స్టిచ్ చేయించుకున్నాను. నేనైతే బ్లౌజ్ అయితే ఇలా అయితే యూజ్ చేశాను. మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్లో అయితే వచ్చింది. పైన అంతా కూడా పైన మనకి గోల్డ్ కలర్ మ్యాంగో బుటీస్ అయితే వచ్చాయి బ్లౌజ్ అంతా కూడా. నేనైతే ఈ శారీ రివ్యూ ఇచ్చిన వీడియో లింక్ ఇస్తాను కదా, దాంట్లో అయితే మీకు బ్లౌజ్ ఎలా వచ్చిందో అయితే అర్థమవుతుంది. ఆ వీడియో చూడండి ఒకసారి. ఇవైతే నా దగ్గర ఉన్న టెజల్స్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఇది మా మమ్మీ శారీకి వచ్చినాయి, నేను తీసుకుని దీనికైతే అటాచ్ చేసుకున్నాను. నేను లోపలలాగా బీడ్ స్టిచ్ చేసుకుని ఇవైతే అటాచ్ చేసుకున్నాను. ఓవరాల్గా లెహంగా లుక్ అయితే చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా బాగుంది. ఇదైతే నేనైతే ప్రజెంట్ అయితే నేనైతే వాష్ చేయలేదు, ప్రింట్ ఉంటుందా లేదో అయితే నేనైతే చెప్పలేను. హార్డ్లో ఒక 3-4 టైమ్స్ యూజ్ చేశాక అయితే వాష్ చేసుకుంటే బెటర్ అని అయితే చెప్తాను. సింగిల్ యూస్కి వాష్ చేస్తే ఇదైతే ఏమీ పోదు, కానీ ఈ బార్డర్లోని గోల్డ్ ప్రింట్ అయితే పోవచ్చు. మనమైతే రబ్ చేసి అయితే వాష్ చేసుకోకూడదు, నార్మల్గా వాష్ చేసుకోవాలంటే వాష్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి మీకు బ్లౌజ్ అయితే చూపిస్తాను ఎలా స్టిచ్ చేయించుకున్నానో. నాకు ఇది కాంట్రాస్ట్ కన్నా సేమ్ ఫ్యాబ్రిక్లో బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది అనిపించింది, అందుకే నేనైతే కాంట్రాస్ట్ వెళ్ళలేదు. బ్లౌజ్ అయితే ఓన్లీ టెజల్స్కి యూజ్ చేస్తాను. ఈ ఫ్యాబ్రిక్ 4 మీటర్స్ తీసుకున్నాను అన్నాను కదా, రిమైనింగ్ 1/2 మీటర్ అలాగే పళ్ళు పార్ట్తో అడ్జస్ట్ చేసుకుని బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నాను. 1/2 మీటర్ సరిపోదు కదా మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి, అందుకే పళ్ళు పార్ట్ కూడా నేను అటాచ్ చేసుకుని బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నాను. బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది. బ్లౌజ్ అయితే చూపిస్తాను. సేమ్ లెహంగా ఎలాగుందో
లెహంగా ప్యాటర్న్లో బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నాను. ఇదైతే మనకి బ్లౌజ్కి అతుకులు అయితే వచ్చాయి, ఎందుకంటే ఫ్యాబ్రిక్ తక్కువ ఉన్న మూలని. బట్ బ్లౌజ్ లుక్ అయితే చాలా బాగుంది. ఇదైతే మనకి పళ్ళు పార్ట్లో వచ్చిన పార్ట్ అయితే నేను ఇలాగా ఫ్రంట్ అయితే పెట్టించుకున్నాను. నెక్ వచ్చేసి ఇలాగ స్టార్ నెక్ అయితే పెట్టించుకున్నాను. సింపుల్గా అయితే వెళ్ళిపోయాను. బ్లౌజ్కి ఏ విధమైన లేస్ కానీ పైపింగ్ కానీ ఏమీ అటాచ్ చేయలేదు. నేను వచ్చేసి ప్రిన్స్ కట్ అయితే కుట్టించుకున్నాను. హ్యాండ్ వచ్చేసి మనకి బార్డర్ ఏ బార్డర్ వచ్చిందో అదే బార్డర్ అయితే పెట్టించుకున్నాను. పళ్ళులో కిందన రన్నింగ్ బార్డర్ ఉంటుంది కదా, అదే బార్డర్ అయితే హ్యాండ్కి అయితే పెట్టించుకున్నాను. లుక్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ బ్యాక్ అయితే చూపిస్తాను. బ్యాక్ వచ్చేసి సేమ్ ఫ్రంట్ ఏ నెక్కో అదే నెక్ అయితే పెట్టించుకున్నాను. మనకి ఇక్కడ కూడా బ్లౌజ్కి పళ్ళులో వచ్చిన పార్ట్ అయితే అటాచ్ చేయించుకున్నాను. ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకే విధంగా ఉండాలని చెప్పేసి ఒకేలా అయితే స్టిచ్ చేయించుకున్నాను. టెజల్స్ వచ్చేసి ఇదంతా పళ్ళు పార్ట్లో ఉన్న ఫ్యాబ్రిక్తో ఇలా టెజల్స్కి థ్రెడ్ అయితే కుట్టించుకుని ఇలా టెజల్ అయితే పెట్టించుకున్నాను. కిందని హ్యాంగింగ్స్ అయితే నేను బయట నుంచి తెచ్చి అయితే వేసుకున్నాను. ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇలా అయితే స్టిచ్ చేయించుకున్నాను. ఇప్పుడు మీకు దుప్పట్టా అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి నేను మీషోలోనే తీసుకున్నాను. ఆల్రెడీ ఆ వీడియో కూడా చూశాను. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. మీకు కోడ్స్ అన్నీ కూడా ఆ వీడియోలో అయితే మెన్షన్ చేశాను. ఇది వచ్చేసి మనకి డ్యూయల్ షేడ్లో వచ్చింది. ఎగ్జాక్ట్గా ఈ లెహెంగాకి అయితే మ్యాచ్ అయింది. నేను వచ్చేసి 2 దుప్పటాస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఫస్ట్ అందులో నాకు ఈ దుప్పటాయే బాగా సెట్ అయింది దీనిపైకి, అందుకే నేను ఇదే ఉంచుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి చినాన్ ఫ్యాబ్రిక్లో అయితే తీసుకున్నాను. మీకు ఓవరాల్గా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. మనకి దుప్పటా అంతా ఇలా కట్ వర్క్ బార్డర్ అయితే వచ్చింది. మీరు చూడొచ్చు, ఫినిష్ కూడా చాలా బాగా వచ్చింది. కట్ వర్క్ ఫినిషింగ్ అయితే వర్క్ అయితే చాలా బాగా వచ్చింది, చాలా గ్రాండ్గా అయితే వచ్చింది. అలాగే దుప్పటా అంతా కూడా ఇలా చిన్న చిన్న బుటీస్ అయితే వచ్చాయి. సైడ్న అయితే మనకి ఇలా కట్ వర్క్ ఫినిషింగ్ వచ్చింది, కానీ థ్రెడ్ ఎంబ్రాయిడరీతోనే వచ్చింది. ఏమీ వర్క్ అయితే రాలేదు. ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే మనకి కట్ వర్క్ ఫినిషింగ్ అయితే వచ్చింది. రిమైనింగ్ 2 సైడ్స్ కూడా థ్రెడ్తో ఫినిషింగ్ అయితే వచ్చింది. మనకి ఏ విధమైన బార్డర్ అయితే రాలేదు. ఓవరాల్గా దుప్పటా కూడా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే వేసుకుంటే కూడా చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది మనకి ఈ దుప్పటా అయితే. ఈ లెహంగా వేసుకుంటే అలా ఉంటుందో మీకు వీడియో క్లిప్ అయితే నేను యాడ్ చేస్తాను. ఈ శారీ కాస్ట్ వచ్చేసి నాకు 578 రూపీస్ అయితే పడింది. ప్రజెంట్ అయితే ప్రైస్ అయితే తగ్గింది. మీషోలో కాస్ట్ వేరియేషన్స్ అయితే ఉంటాయి. ఈ శారీ న్యూలీ లాంచ్ అయినప్పుడు అయితే నేనైతే పర్చేస్ చేశాను మీషోలో, అందుకే ప్రైస్ అయితే ఎక్కువ పడింది. ప్రజెంట్ అయితే ప్రైస్ తగ్గింది. ఈ కలర్ లో అయితే మాత్రం శారీ అయితే అవైలబుల్ గా లేదు ప్రజెంట్ మీషోలో అయితే. ఇంకా డిఫరెంట్ కలర్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది సేమ్ కేటలాగ్ లో. ఆ కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ కలర్ అనే కాదు, మీరు ఏ కలర్ అయినా ఇలా స్టిచ్ చేయించుకోవచ్చు. ఈవెన్ ఇది లెహంగా లాగే కాదు, లాంగ్ ఫ్రాక్ లో కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. నేను మీకు సైడ్ నా ఇమేజెస్ అయితే యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓవరాల్ గా ఏంటంటే నాకు ఈ శారీ వచ్చేసి 578 రూపీస్ అయితే పడింది. దుప్పటా వచ్చేసి 415 రూపీస్ అయితే పడింది. లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 90 రూపీస్ అయితే పడింది. హ్యాంగింగ్స్ వచ్చేసి 30 రూపీస్ అయితే అయ్యింది. టోటల్ బడ్జెట్ వచ్చేసి 1113 రూపీస్ అయితే అయ్యింది. బయట తీసుకుంటే ఇంత ఫ్లేయర్ రాదని అయితే నేనైతే స్టిచ్ చేయించుకున్నాను. నాకైతే మా మదర్ స్టిచ్ చేస్తారు కాబట్టి స్టిచ్చింగ్ కాస్ట్ అయితే లేదు. మనం స్టిచ్చింగ్ కాస్ట్ పెట్టుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. ప్రీవియస్ లెహంగా వీడియో కూడా నేనైతే డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.